కావడం వల్ల పగలు మొత్తం తెగింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తింగరాజు గాఢ మీద పర్యటనకు బయలుదేరాడు. నగరం దాటిన తర్వాత ఒక పెద్ద పండు చెట్టు కింద చేరాడు. అక్కడ దూరంగా ఉన్న బొరియాల దగ్గర ఉన్న కొన్ని ఎలుకలు కనిపించాయి. ఇది మనకెంతో అవమానం. రాజధాని నగరంలో ఒకటంటే ఒక్క ఎలుక కూడా లేదు, ఇక్కడేమో ఇన్ని ఉన్నాయి అనుకున్నాడు. భటులారా, వెంటనే చుట్టుపక్కల ఉన్న అన్ని ఎలుకలు బంధించి మన రాజ్యం నగరంలో వదిలిపెట్టండి అని ఆజ్ఞాపించాడు. ప్రభు, ఇలా చేస్తే ఇలా చాలా ఇబ్బందులు తలెత్తాయి అని మంత్రి సైన్యాధికారి చెప్పినా రాజు వినిపించుకోలేదు. తప్పక భటులను చుట్టుపక్కల ఉన్న ఎలుకలన్నింటినీ బంధించి